యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒక వారం కింద కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. కాశ్మీర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదులుకోము, హిందువుల్లాగా మేము కాదు అనే మాటతో పాటుగా లష్కర్ ఏ తోయిబా చీఫ్ కూడా అదే మాట అన్నారు, మేము రక్తపు టేరుల్ని పారిస్తాము అనేది. ఒక అలర్ట్ అవ్వాల్సినటువంటి తరుణం, ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరికలు జారీ చేసింది అనుకున్నప్పుడు ఇంతమంది చనిపోవడం, అందులోనూ కశ్మీర్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం అనేది, మిలిటరీ దుస్తులు ధరించి రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద పెట్టాలా, లష్కర్ ఏ తోయిబా మీద పెట్టాలా, లేకుంటే చేస్తోంది మిలిటెంట్లు అనుకోవాలా, దేన్ని టార్గెట్ గా మనం పనిచేయాల్సిన అవసరం ఉందంటారు సార్? ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అతని ప్రకటన ఖచ్చితంగా దీనికి ఊతం అనుకోవచ్చు. దానికి రెండు రకాలైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక రకమైనది ఏంటంటే, ఒక సంకేతాన్ని టెర్రరిస్ట్ గ్రూపులకి ఇస్తున్నారు, పాకిస్తాన్లో సైన్య ఉనికిని చాటడం కోసం, సైన్య ప్రభావాన్ని చాటడం కోసం అని చెప్పని. హిందువులతో రాజీ పడే సమస్య లేదు. ఒక మదీనా రాజ్యం, మహమ్మద్ ప్రవక్త ఎట్లాగైతే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారో అలాంటి మదీనా రాజ్యాన్ని, రెండవ రాజ్యం అలాంటిది ఏర్పాటైంది పాకిస్తాన్. కాబట్టి మేము ఇస్లాం కోసం సర్వశక్తులు వడ్డుతామని చెప్పని ఒక సంకేతాన్ని ఇచ్చి ఉగ్రవాదాన్ని గుర్తించారు. ఒక రకమైన వ్యాఖ్య. మరో రకమైన ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఇప్పటికి కూడా జైల్లో ఉన్నా కూడా ప్రజల్లో బహుళ ప్రాచుర్యం ఉన్నది. ఇమ్రాన్ ఖాన్ కాస్త మత సంస్థలతో కాస్త పొత్తు ఉన్నట్టుగా చాలా మంది అభిప్రాయం ఉన్నది. ఉగ్రవాదాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించడం చెప్పిన అభిప్రాయం ఉన్నది. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ కొన్న మద్దతును లాక్కోవడం కోసం చేశారని మరొక వ్యాఖ్య ఉన్నది. వాస్తవం ఏంటి తెలియదు కానీ ఖచ్చితంగా ఆ నేపథ్యం ఈ చర్యకి ఉపకరించిందన్న విషయాన్ని మనం అంతా అంగీకరించాలి. రెండోది, అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్న కాలంలో జరిగిందంటే ప్రపంచం దృష్టి అంతా మన దేశమే పడుతుంది. అందులో ఇటీవల కాలంలో అమెరికా ఉపాధ్యక్షుడు పెద్దగా పట్టించుకోపోయిన ప్రజలు ఈ జేడీ వ్యాన్స్ని పట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రాష్ట్రపతికి పూర్తిగా ఒక ముఖోటాలాగా, రాష్ట్రపతికి ఒక మైక్రోఫోన్ లాగా వ్యవహరిస్తున్నాడు అమెరికా రాష్ట్రపతికి. కాబట్టి అమెరికా భావాలని యూరోప్లో ఈ మధ్యకాలంలో వివాదాస్పద ప్రకటనలు కావచ్చు, మరికొన్ని కావచ్చు, చాలా ప్రస్ఫుటంగా బలంగా వినిపిస్తున్న వాణి ఉపరాష్ట్రపతి. కాబట్టి ప్రపంచం దృష్టి అంతా కూడా అమెరికా ఉపరాష్ట్రపతి ఎక్కడికి వెళ్ళినా ఆయన మీద ఉంటున్నది, ఒక రాష్ట్రపతి వెళ్ళిన స్థాయిలో ఉంటున్నది. కాబట్టి ఆయన ఉన్నప్పుడు జరిగితే ప్రపంచం అంతా ఆకర్షిస్తుంది. ఉగ్రవాదుల ప్రధాన ప్రయత్నం ఏమిటి? దేశం లోపల అల్లకల్లోలం సృష్టించడం, రెండు ప్రపంచం దృష్టి మొత్తాన్ని ఆకర్షించడం. వాళ్ళు ఏం చేసినా కూడా ప్రపంచం మొత్తం చూడాలి, నిర్ఘాంతపోవాలి. ఇది వాళ్ళు ఏ అంశాన్ని కోరుకుంటున్నారో అది ప్రధానమైన అంశంగా, చర్చాంశంగా రావాలి. కాబట్టి ఈ రెండు వెనకాల దాగున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా దీనిలో పాకిస్తాన్ సమాజం మొత్తంలో భాగస్వామ్యం లేకపోయినా కూడా పాకిస్తాన్ సైన్యం కావచ్చు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వంలో కొన్ని వర్గాలు కావచ్చు, నిఘా విభాగం కావచ్చు, వాళ్ళ మద్దతు ఉన్నదన్న విషయం అందరికీ తెలుసు, మన దేశం మీద దాడి చేయడం కోసం చెప్పని. రెండోది, ఖచ్చితంగా ఆ నేపథ్యంలో ఎలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పని మనం ఊహిస్తాం. నిఘా విభాగాలు కొంత సమాచారం కూడా అందవచ్చు. కానీ ఇందాక నేను చెప్పాను, నిర్దిష్టంగా ఫలాని చోట, ఫలాని రోజు, ఫలాని రీతిలో అన్నది ఎవరికి తెలీదు. మన దేవుళ్ళం కాదు, ఎవరికి కూడా ఖచ్చితంగా ఇలాంటి పహల్గాంలో ఈ రీతిన ఈ రోజున ఇలా చేస్తారనేది ఎవరు ఊహించలేరు. మనం ఎంత జాగ్రత్త అప్రమత్తంగా ఉన్నా కూడా మరి ప్రతి మనిషికి ఒక సైనికుడిని పెట్టలేం, ప్రతి చోట ఒక పోలీసు అధికారినో పోలీసు సైనికులను పెట్టలేం. ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్టలేరు. చైనా లాంటి దేశంలో ఏమిటంటే అంతర్గతంగా ప్రజలకి ఏ స్వేచ్ఛ లేదు కాబట్టి, ఒక టొటాలిటేరియన్ ప్రభుత్వం, సమాజం మొత్తాన్ని సర్వవ్యాపితమైన ప్రభుత్వం కాబట్టి, మానవ హక్కులన్న సమస్య లేదు కాబట్టి, చట్టబద్ధ పాలన గొడవ లేదు కాబట్టి, చైనా లోపల పూర్తిగా ప్రభుత్వ సరాధికారులపై అవసరమైతే 1000 మందిని ఊచకోతకు వస్తుంది. చైనా అలాంటి జరిగింది అనుకోండి, వాళ్ళకి అనుమానం వచ్చింది అనుకోండి, ఒక 100 మందిని కపాలు చేసి రేపు పొద్దున ఉరి తీస్తే వాడు అడిగేవాళ్ళు లేడు అక్కడ. మనం ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం, ఒక రాజ్యాంగబద్ధమైన సమాజంలో ఉన్నాం, హక్కుల్ని కాపాడే సమాజంలో ఉన్నాం, న్యాయ వ్యవస్థ ఉన్న సమాజంలో ఉన్నాం. కాబట్టి మనకి ఆ న్యాయ వ్యవస్థ పరిధి లోపల, రాజ్యాంగ పరిధి లోపల పనిచేయాలి. అలా ఉన్న ఏ దేశంలోనా కూడా మీకు ఎప్పుడొకటి ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. నిరంతర నిఘా ఉండడము, అవి వచ్చినప్పుడు సరిగ్గా స్పందించడము, దీర్ఘకాలంలో ఇలాంటి అవకాశం లేకుండా, ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లో ఆర్థికాభివృద్ధి, ఆ ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోవటం, ఒక తరం కాలంలో మా పిల్లల భవిష్యత్తు ఈ దేశంతో ముడిపడి ఉన్నది, ఇక్కడ ఏమన్నా కనుక ఇప్పుడు గతంలో ఈ గందరగోళం చేస్తే రేపొద్దు ఈ దారుణం వల్ల అక్కడికి టూరిస్టులు వెళ్ళటం ఆగిపోతే నష్టం వారికి, కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకి. కాబట్టి కాలక్రమేణా కాశ్మీర్ సమాజం, కాశ్మీర్ ప్రజలు దీనికి వ్యతిరేకమయ్యే పరిస్థితి తీసుకురావాలి. ఇప్పటికి కూడా మెజారిటీ వ్యతిరేకమని నేను భావిస్తున్నాను.
99 మంది 100 మంది వ్యతిరేకమయ్యి కొద్దిమంది ఇలా ఉన్న వాళ్ళని వేరిపారేసే రీతిలో తీసుకొచ్చే సమాజాన్ని దీర్ఘకాలంలో సృష్టించాలి. ఈ మధ్య కాలంలో మరి సందర్భాన్ని బట్టి ఘాటుగా స్పందించాలి, చాలా విజ్ఞతతో స్పందించాలి. సార్, ఇప్పుడు అంతమంది ముష్కరులు వచ్చారు, పహల్గాంలో దాడికి దిగారు అని అంటే అక్కడ స్థానికుల సహకారం కూడా ఉంటుంది. ఆ టైంలో అక్కడ ఎలాంటి స్ట్రాటజీ అవలంబించాలి? ఎంతసేపు మనం అక్కడ పాకిస్తాన్‌లోనో, లష్కర్-ఏ-తోయిబానో, మిలిటెంట్లు వీళ్ళ మీద మనం ఫోకస్ పెడుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎలా సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు సార్? ఇది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కవిత. అక్కడ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మనం పోలీసులు బాగా తిడతాం, నిఘా విభాగాన్ని తిడతాం, కానీ వాళ్ళు చేస్తున్న పనిని మనం గమనించాం. ఉదాహరణకి కొంచెం దూరం వెళదాం. తెలుగునాట గతంలో ఈ పీడబ్ల్యూజీ పీపుల్స్ పార్కుల ప్రభావం ఉంది. హ్మ్. ఎలా అంతమైంది? మన మాటల వల్ల కాదుగా. అవును. పోలీస్ యంత్రాంగం, నిఘా విభాగాలు, ప్రభుత్వంలో వివిధ శాఖలు కలిసి సమన్వయం చేసినాయి కాబట్టి, అలాగే జాతీయ స్థాయి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం వ్యవహరించినాయి కాబట్టి దాన్ని ఆ ప్రమాదం తొలగించగలిగారు. ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నది, ఛత్తీస్గఢ్లో ఇంకా ఉన్నది. కాలక్రమేణా మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. అట్లాగే పంజాబ్లో గతంలో ఉగ్రవాదాన్ని చూసాం. మరి కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాలి, కొన్ని సందర్భాల్లో ఉదారంగా వ్యవహరించాలి. మనం ఉగ్రవాదుల మీద తీవ్ర చర్యలు తీసుకుంటేనే సమాజాన్ని దూరం చేసుకోకుండా ఉండాలి. ఆ ప్రయోగాలు జరిగినాయి కాబట్టే చాలా నష్టం జరిగింది. ఒక ప్రధానమంత్రిని కోల్పోయాము మనం. ప్రధానమంత్రి పదవిలో ఉన్న ప్రధాని ఇందిరాగాంధీ గారిని 44 అక్టోబర్ 31 కోల్పోయినాము. ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి బియాన్ సింగ్ని కోల్పోయినాము అక్కడ. కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో 5-10% మంది ఓట్లు వేశారు రాష్ట్రం మొత్తంలో. అయినా కూడా మనం నిబ్బరంగా నిలబడ్డాము. దీర్ఘకాలంలో పంజాబ్లో ఉగ్రవాదం తొలగిపోయింది. అలాగే కాశ్మీర్లో కూడా. అంచేత ఒకటి స్వల్పకాలిక వ్యూహము, టెర్రరిజాన్ని అంతం చేసే వ్యూహం ఒకటి. 2 దీర్ఘకాలికంగా సమాజం మొత్తాన్ని భారత జీవన స్రవంతిలో భాగం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, వారి భాగస్వామ్యాన్ని ఇస్తూ, టెర్రరిజాన్ని వాళ్ళు ఎదుర్కొని ఏర్పాటు చేయడం 2 రెండింటిని కలపాలి. ఆ ప్రయత్నం జరుగుతుంది. మనం కొత్తగా వాళ్ళకి ఉపన్యాసాలు ఇవ్వనక్కర్లేదు. ఆ ప్రయత్నం జరుగుతోంది ఈ దేశంలో. అది ఖచ్చితంగా దీర్ఘకాలంలో ఫలితాలను ఇస్తుంది. కానీ మధ్యలో ఒడిదుడుకులు తప్పదు. ఎందుకంటే ఈ టెర్రరిస్టులుగా పాత్ర పోయినట్టయితే లష్కర్-ఏ-తోయిబా గాని మరొకటి నాయకత్వంగా వాళ్ళ మొహం ఎవరు చూస్తారు? వాళ్ళ గురించి మీరు నేను ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఆ దుర్మార్గులు చేసిన ఈ దుశ్చర్య వల్ల మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ ఉనికే ఇలాంటి చర్యల మీద ఆధారపడినప్పుడు కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి చర్యలు ఉన్నప్పుడు 2 రకాలుగా మనం ఊహించుకోవాలి. ఒకటి, టెర్రరిజం పెరుగుతోంది అనడానికి సంకేతం కొన్ని చోట్ల. మరికొన్ని సందర్భాల్లో అంతరిస్తున్న సమయంలో, బలహీన క్షీణం అవుతున్న సమయంలో ఒక్కసారి ఆరిపోతున్న కొవ్వొత్తి వెలుగుతుంది. అలా మళ్ళీ మేము ఉన్నామని చూపెట్టడం కోసం ప్రయత్నం. ఆల్-ఖైదా ఉంది, అటపాదలపై ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఐసిస్ ఉన్నది, అటపాదలపై ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఐసిస్ కానీ ఆల్-ఖైదా కానీ గతంలో ఉన్నట్టుగా బలంగా లేవు. కానీ అంత మాత్రం చేత ఎక్కడ ఏ రకంగానో కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం లేదనుకోవటం పొరపాటు అవుతుంది. మనం కూడా అట్లాగా ఒక్కసారిగా మనం బెంబేలెత్తిపోయి బాబు మన దేశం మీద దండెత్తేస్తున్నారు, వాళ్ళు జయిస్తున్నారు, మనం ఓడిపోతున్నాం అనే భావం అనవసరం. ఖచ్చితంగా గత 5-10 ఏళ్ళ కాలాలను చూసినట్టయితే ఉగ్రవాద చర్యలు తగ్గినాయి. మన ప్రభుత్వం, మన సమాజం చేసిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. కానీ ఇది పూర్తి ఫలితాలను ఒక్కరోజు ఓపికగా మనం ఫైట్ చేయాలి. చాలా సంకల్ప బలంతో చేయాలి. పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టి ఒక యుద్ధంలో ఎలాగైతే అన్ని పార్టీలు కలిసిపోతాయో, దేశమంతా ఏకకంఠంతో మాట్లాడుతుందో, ఇప్పుడు ఆ రకంగా వ్యవహరించాలి. సో ఇప్పుడు పాకిస్తాన్ని అంతర్జాతీయంగా తను చేసినటువంటి దుశ్చర్యలను ఎండగట్టాలి, ఏకాకిని చేయాలి, ఒంటరి చేయాలి అనే ప్రయత్నాల్ని మన దేశ సర్కార్ మొదలు పెట్టేసింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, చివరికి సింధు నది జలాల్ని కూడా మేము అలో చెయ్యము అనేది, ఆ ట్రీటీని కూడా మేము రద్దు చేసుకుంటున్నాము అన్నప్పుడు పాకిస్తాన్ మీద మొత్తం మీద కూడా ఎఫెక్ట్ పడబోతోంది. సో దీని నేపథ్యంలో మనము అంతర్జాతీయ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు పాకిస్తాన్ మీద ఎలా ఉండాలంటారు సార్? ముందు సింధు నది వివాదం గురించి మీరు చెప్పారు. సింధు నది విషయంలో పాకిస్తాన్, భారత్ చాలా సమన్వయంతో సమస్యను చాలా చక్కగా పరిష్కరించుకున్నాయి. మనం సింధు నది మీరు చూసినట్టయితే సింధుకి 5 ఉపనదులు ఉన్నాయి. ఝేలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్. దానిలో రావి, బియాస్, సట్లెజ్ 3 భారతదేశానికి నీళ్ళనిస్తాయి. ముఖ్యంగా బియాస్, సట్లెజ్ ఎక్కువగా. ఝేలం, చెనాబ్, రావి చాలా మేరకు పాకిస్తాన్కి మాత్రమే వర్తిస్తుంది, మనకు పెద్దగా వర్తించదు. కానీ సింధు నది గొడవ ఏంటంటే పైన హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల అక్కడ హైడ్రో పవర్, జల విద్యుత్కు అవకాశం ఉండదు. ఎందుకంటే ఎత్తు పల్లాల్లో ప్రవహిస్తుంది కాబట్టి. అందుకని మనం హైడ్రో పవర్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నాం. అలాంటి డ్యాములు ఎత్తు ఉంటుంది కానీ పెద్దగా నీరు ఎక్కువగా నిల్వ చేయవు. ఎక్కడ హైడ్రో పవర్ డ్యామ్స్ ఉన్నత స్థాయిలో మనం కొండల్లో, పర్వతాల్లో చేసినా కూడా నీళ్ళని ఎక్కువ నిల్వ చేయదు. కాబట్టి ఎప్పుడు నీళ్లు వదలాలి,
ఎంత మేర నిల్వ చేయాలి ఈ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకుంటూ ఆ సింధు నది ఒప్పందంలో ప్రపంచ బ్యాంక్ కట్టబెట్టాం మధ్యవర్తిత్వాన్ని. Hmm. ఆ మధ్యవర్తిత్వంతో చక్కటి ఒప్పందం వచ్చింది. చాలా కాలం అమలైతే పాకిస్తాన్ మళ్ళీ ఈ మధ్య గొడవ చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని అబద్ధాలు ఆడారు. దానిలో వాస్తవం ఏం లేదు, ఒక అపోహ తప్ప ఏం లేదు. మళ్ళీ ప్రపంచ బ్యాంకే పంపిస్తే ప్రపంచ బ్యాంక్ మనం ఏదైతే చెప్పామో దాన్ని అంగీకరించింది. మళ్ళీ ఆ ఒప్పందం నడుస్తోంది. ప్రస్తుతానికి అది ఆపేసామన్నాం. దానివల్ల నిజమైన పర్యవసానాలు పాకిస్తాన్కి తీవ్రంగా ఏమి ఉండవు. ఎందుకంటే మనమే నీళ్ళని పెద్దగా పట్టుకోవట్లే అక్కడ. మనం Hmm. నీటిపారుదలకు వాటర్లా మనం మనం వ్యవసాయానికి కానీ సాగునీటికి కానీ ఇతర అవసరాలకు కానీ వాటర్లా కేవలం కొద్దిపాటి నీటిని పైన జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం తాత్కాలికంగా పట్టడం జరుగుతుంది. అది ఒకసారి నిండిపోయిన తర్వాత నీళ్ళు అలాగా ఫ్లో అవుతుంటాయి. Hmm. Okay. కాబట్టి ఇది ఒక సింబాలిక్ జెస్చర్. ఇదేమి పాకిస్తాన్ని దెబ్బతీయాలి, పాకిస్తాన్ సమాజాన్ని దెబ్బతీయాలి, పాకిస్తాన్లో వ్యవసాయం నాశనం కావాలని మనం కోరుకోవట్లా. పాకిస్తాన్ సమాజాన్ని మనం ఆకట్టుకోవాలి. భారత్తో సత్సంబంధాలు ఉంటే నా లాభం అన్న విషయం పాకిస్తాన్ సమాజానికి మధ్యతరగతి వర్గానికి అర్థం కావాలి. కాబట్టి మన పాకిస్తాన్ మీద మనకి విద్వేషం చూపెడితే ప్రమాదకరం. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్న శక్తులు, పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, ఉగ్రవాదాన్ని గుర్తించే శక్తులకి మనం బలంగా సంకేతాన్ని ఇవ్వాలి. కానీ పాకిస్తాన్ సమాజానికి వ్యతిరేకంగా అన్నట్టయితే దానివల్ల వాళ్ళు నష్టపోవచ్చు, కానీ మనకు కూడా నష్టం. కాబట్టి దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి తప్ప ఇది పాకిస్తాన్ మీద యుద్ధకాంక్ష కాదు. ప్రభుత్వం అందుకని చాలా ఆచితూచి స్పందించింది. మేమేదో అర్జెంటుగా పాకిస్తాన్లోకి దాడి చేస్తామని చెప్పనలా, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం అలా. Hmm. సంకేతాన్ని, బలమైన డిప్లొమాటిక్ సంకేతాన్ని, ఒక దౌత్యపరమైన సంకేతాన్ని ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేయటము, మీరు గనక మాతో అనవసరంగా ఖాయం పెట్టుకుంటే పాకిస్తాన్ సమాజానికి ఆర్థికంగా ఇతరత్ర నష్టం జరుగుతుంది సుమా అని స్పష్టంగా సంకేతాన్ని ఇవ్వటం. ఆ ప్రయత్నాన్ని సరిగ్గా అర్థవంతంగా చేశారు. దాన్ని మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలి. ఖచ్చితంగా ఉగ్రవాద విషయంలో ఎక్కడ సాక్ష్యాలు ఉన్నాయో బయటపెట్టి అంతర్జాతీయ సమాజం ఆంక్షలకి పాకిస్తాన్ మీద ఉండేట్టు చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది. ఈవేళ పాకిస్తాన్ చాలా దారుణ స్థితిలో ఉంది. 15-20 ఏళ్ల క్రితం మనకంటే తలసలాదాయం ఎక్కువ ఉన్న దేశం ఈవేళ మనలో సగం కూడా లేదు. పరిస్థితి చాలా క్షీణంగా ఉంది. IMF రుణం ఇవ్వకపోతే పాకిస్తాన్ మూలబడిపోతుంది, దివాలా తీస్తుంది. ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని ఈ సాక్ష్యాలు బయటపెట్టి వాళ్ళని ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావాలి. పాకిస్తాన్ సమాజానికి బలమైన సంకేతాన్ని ఇవ్వాలి. మేము మీకు శత్రువులం కాదు, కానీ మీకు మీరే శత్రువులు అయితే మీ వాళ్ళతో మీ కళ్ళు పరుచుకుంటున్నారని చెప్పని. మూడోది, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ వాళ్ళు, వాళ్ళకి ఊతమిచ్చిన వాళ్ళ విషయం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. కాబట్టి ఈ త్రిముఖ వ్యూహం కావాలి. దాన్నే ప్రభుత్వం అనుసరించే ప్రయత్నం చేస్తుంది. సార్, మన పాకిస్తానీలకు అందరికీ వీసాల్ని రద్దు చేసింది. ఈవెన్ మెడికల్ వీసాలను కూడా మేము కంటిన్యూ చేయట్లేదని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళేమో మన 2 ఆర్మీ జవాన్లని పట్టుకున్నారు అనే వాదనలు, ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు వినిపిస్తున్నటువంటి వాదన సర్జికల్ స్ట్రైక్ చేసేయండి, నిజంగా దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అనేటువంటి ఒక మాట తీవ్ర స్థాయిలో వినిపిస్తోంది సార్. మనం ప్రభుత్వానికి వదిలేయాలి. Hmm. ప్రభుత్వానికి, మన నిఘా విభాగాలకి, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి, మన సాయుధ దళాలకు వదిలేయాలి. ఎందుకంటే మనం రాజకీయం చేసి రోజు ఒత్తిడి తీసుకొస్తే ఆందోళన పడి తొందరపాటుగా ఆలోచన లేకుండా చేశారనుకోండి, దేశానికి లాభం కంటే నష్టం ఎక్కువ చేకూరుతుంది. ఖచ్చితంగా భారతదేశం ధీటుగా స్పందించాలి. ఉగ్రవాదుల మీద తీవ్రమైన ప్రతీకార చర్యలు తీసుకోవాలి. వాళ్ళని అంతమొందించాలి. దీనిలో ఎక్కడ రాజకీయ అవకాశం లేదు. ఇక ఎలా చేయాలన్నది మనం హడావిడిగా ఆగ్రహంతో చేయడం కంటే చాలా నింపాదిగా ఆలోచించి చేయడం చాలా అవసరం. అమెరికా లాంటి అంత సంపన్నమైన దేశం, అంత బలం ఉన్న దేశం, సైనిక బలం ఉంది, ప్రపంచంలో దౌత్య బలం ఉన్నది, ప్రపంచానికి అగ్రరాజ్యాల్లో అగ్రరాజ్యంగా భాషలుతున్న దేశం. 2001లో ఏమైంది? ఆ ట్విన్ టవర్స్ కొల్లాప్స్ తర్వాత, ఆ 9/11 తర్వాత ఆగ్రహంతో స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి అనివార్యం. ఎందుకంటే అక్కడ టెర్రరిస్టులకు ఊతం ఇచ్చి వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పి అప్పగించకుండా దాడికి పాల్పడతామని ఎప్పుడైతే అక్కడ తాలిబాన్ అన్నదో అక్కడ దాడి అనివార్యం. కానీ చేసిన రీతి వల్ల నష్టపోయింది అమెరికా. అలాగే ఇరాక్ మీద దాడి అనవసరం. కోపంతో, ఆగ్రహంతో వేగంగా స్పందించారు. చివరికి ఎంత నష్టపోయింది అమెరికా? ప్రపంచం అంత నష్టపోయింది. మనం ఎంత నష్టపోయాం? అమెరికా దృష్టి ఉగ్రవాదం నుంచి పక్కకెళ్ళి ఈ గొడవల్లో చిక్కుకోగానే ప్రపంచంలో ఉగ్రవాదం మీద యుద్ధం బలహీనపడింది. నష్టపోయిన దేశాల్లో భారతదేశం ప్రధానంగా ఒక దేశం. ఆ రోజుల్లో అమెరికా నుంచి అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్లో, అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక అధికారిని, ఉన్నత స్థాయి అధికారిని నన్ను కలిశారు హైదరాబాద్లో. నేను చాలా తీవ్రంగా విమర్శించాను అమెరికా చర్యల్ని. మీరు మీకు హాని చేసుకున్నారు, మా దేశం లాంటి దేశాలకు, టెర్రరిజం నిజంగా పోరాడుతున్న దేశాలు, నష్టపోతున్న దేశాలకు మీరు హాని చేశారు. టెర్రరిజం మీద గురి పెట్టకుండా అనవసరంగా దీన్ని రాజకీయవాదంగా మార్చారని చెప్పని. కాబట్టి మనం తొందరపాటు పనికిరాదు, ఆగ్రహంతో స్పందించడం పనికిరాదు. ఆగ్రహాన్ని, ఆవేశాన్ని నిర్మాణాత్మకంగా చాలా ఆలోచనతో మలచాలి, బుద్ధిని ఉపయోగించాలి.
మన ప్రయోజనాలు నెరవేరాలి. అంతేగాని కోపం వచ్చింది కదా అని కసితో రగిలిపోయినట్టయితే దేశాలు దీర్ఘకాలంలో మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మనకు మంచి చెడు జరిగే అవకాశం ఉంది. వాళ్ళ సంగతి ఎలా అవుతుంటాం. ఇరాక్ మీద దాడి వల్ల అమెరికాకు చెడు జరిగింది. $1 ట్రిలియన్ పైగా డబ్బు కోల్పోయినారు. ప్రపంచంలో అమెరికా పరువు పోయింది. అమెరికా విశ్వసనీయత దెబ్బతిన్నది. ఒక రకంగా ఇవాళ అమెరికా ప్రపంచంలో ఎదుర్కొంటున్న చాలా సమస్యలకి మౌలికమైన కారణం 9/11 తర్వాత అమెరికా స్పందించిందేమో, అక్కడ పెట్టుబడులను ప్రోత్సహించడము, ఉపాధి కల్పనని పెంచడము, టూరిజాన్ని ప్రోత్సహించడము కాశ్మీర్ ప్రజలకు మంచిది. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు మంచిది. కాశ్మీర్ యువతకు మంచిది. ఈ దీర్ఘకాలం దాన్ని కొనసాగించాలి. ఈ గంగారులో పడి దాన్ని ఆపేసామనుకోండి, మనం మే విన్ ద బ్యాటిల్, కానీ వాళ్ళ యుద్ధాన్ని నష్టపోతుంటాం. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలంటే ఆర్థికంగా అన్ని రకాలుగా కాశ్మీర్ ప్రజలు ఈ దేశంలో ఉంటే ఉన్న లాభాన్ని గుర్తించడం మొదలెట్టారు. కాబట్టే ఇలాంటి చర్యలు అల్పదలపు జరుగుతాయి. మళ్ళీ ప్రజల మనసుని విరిచేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఆర్థిక అభివృద్ధి మా పిల్లల భవిష్యత్తు కంటే మన మతమో లేకపోతే మన వర్గమో ఇంకో పిచ్చో ప్రవేశపెట్టడం కోసం, ఈ ఉన్మాద చర్యలు ప్రవేశపెట్టడం కోసం చెప్పి ఈ ప్రయత్నాలు చేస్తారు. మనం కూడా ఆ రకమైన నేరేటివ్కి వెళ్ళినట్టయితే, ఆ రకమైన చర్చకి వెళ్ళినట్టయితే ఉగ్రవాదులు ఏం కోరుకుంటున్నారో మనం అది చేస్తున్నాం. కాబట్టి దానికి సరిగ్గా స్పందించాలి. అదే సమయంలో దీర్ఘకాలంగా కాశ్మీర్ని దేశ స్రవంతిలో పూర్తిగా అంతర్భాగం చేసే చర్యలు మొదలెట్టారు. దాన్ని కొనసాగించాలి. Sir, thank you so much, sir. Thank you, JP garu. Thank you, sir.